తార్నాకలోని డేవిడ్ మెమోరియల్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని తప్పిపోవడం తల్లిదండ్రులు కన్నీటి పాలయ్యారు. కళాశాల యాజమాన్యం వేధింపులే కారణమని విద్యార్థిని తల్లిదండ్రులు ఆరోపించారు. కళాశాల అయిపోక ముందే బయటికి వెళ్లిన విద్యార్థిని సారీ డాడీ అని ఫోన్ చేసి వెళ్లిపోయిన విద్యార్థిని శ్రీ వైష్ణవి ఎటు వెళ్లిపోయిందో తన జాడ ఇప్పటికీ తెలియలేదు. అయితే కాలేజీ అయిపోక ముందే బయటికి ఎలా పంపించారని కాలేజీ యాజమాన్యంని ప్రశ్నించారు తల్లిదండ్రులు. వైష్ణవి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అది చాలా సెన్సిటివ్ పాప. వీడంటున్నారు డేరింగ్ అనేసి ఏం డేరింగ్ అండి. ఎప్పుడు చేసింది మేడం ఫోను? 3 o'clock 3:05 ఎప్పుడు చేసింది అనుకుంటున్నాను. 4:30 అండి కాలేజ్. 4:30 కాలేజ్ అయితే నువ్వు 3 o'clock పిల్లల్ని బయటకి ఎట్లా పంపిస్తారు మీరు? ఒక ఇన్ పాస్ అవుట్ పాస్ అనేది ఒకటి ఉంటుంది, సిస్టమ్ ఉంటుంది, రిజిస్టర్ రాసుకుంటారు పిల్లలు బయటకు వెళ్తే. అది మేము అప్పటికి చెప్తున్నాం మీరు వెళ్ళండి సార్, వెళ్ళండి, నాకు ఇట్లా కాల్ వచ్చిందని చెప్పేసరికి ఇమీడియట్ గా మా హస్బెండ్ కాల్ చేశారు. సెక్యూరిటీ ఇక్కడ కాలేజ్ అయితే మీకు తెలిసిన అతనికి పట్టుకోండి సార్ మా పాప వెళ్ళిందంటే చూడండి అంటే, అదే ఇప్పుడే ఒక బస్ పోతుంది వెళ్ళిపోయిందొచ్చు అని ఇంత కేర్లెస్ గా ఎట్లా ఆన్సర్ ఇస్తారండి? మేము సీరియస్ గా ఏడ్చుకుంటా మాట్లాడుతుంటే పెద్ద